అలరించిన అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమము, పల్లకి సేవలో ఊరేగిన పడమటి అంజన్న ఉత్సవ విగ్రహాలు, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగార స్వామిగా వెలుగొందిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామివారి అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమం ఎంతగానో అలరించింది. ఈ నేపథ్యంలో భాగంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను వంశపారంపర్య ధర్మకర్త భీమాచార్య ప్రాణాశాచార్యుల ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల ఉత్తరాది మఠం నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పట్టణపుర వీధుల గుండా మంగళ వాయిద్యాలతో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఊరేగించి ప్రధాన దేవాలయానికి తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అంకురార్పణం ధ్వజారోహణ కార్యక్రమాన్ని కనుల పండుగగా గావించారు. అనంతరం స్వామివారి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త భీమాచార్య, ప్రాణాశాచార్య, ఈవో సత్యనారాయణ, రామారావు, శ్యామ్ సుందర్ జోషి, గోవిందరావు, అరవిందాచారి, గురురాజారావు, వాజిరాజ్, సురేంద్రాచారి, యోగేశాచారి, అన్వేషాచారి, రమేష్ రావు, భీమ్రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.